78:4 యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. మా పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకి ఇట్ విల్ పాస్ ఆన్ టు జనరేషన్స్ లైక్ దట్. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకుందామండి. వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఇట్స్ ఫర్ జనరేషన్స్ ఇస్ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్. మీ జీవితంలో ఏది అనుభవించినప్పటికీ కూడా ఒకవేళ సఫరింగ్ గుండా వెళ్తున్నట్లయితే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, రైట్ అ జర్నల్, రైట్ సంథింగ్, రైట్ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ. వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ ఏదో 10 మందికి చూపించడానికి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి, లేకపోతే యూట్యూబ్ కోసం కాదండి. మీ పర్సనల్, దెర్ ఆర్ సమ్ పర్సనల్ థింగ్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ దట్ యూ కెనాట్ షో టు ద వరల్డ్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్? There are some personal revelations that God gives you, you cannot tell to the whole world. There are some personal things that God talks to you, you cannot tell to the whole world. ఈరోజు దేవుడు మీకు నేర్పించిన, it could be very sensitive, very personal. Write it down in journal and say, దేవుడు నన్ను దీని గుండా నుండి కూడా నన్ను విడిపించాడు. He has delivered me, He has set me free. ఒక భక్తుడంట, ఒక దైవ సేవకుడంట, ఆయన అనుభవించిన శ్రమలు ఎన్నో. ఇది నిజమైన సంఘటన. ఆయన అనుభవించిన శ్రమలు ఒకటి తర్వాత ఒకటి. చాలా గొప్ప దైవజనుడు. అసలు ఒక సిటీనే మార్చేయాలి, ఆ సిటీకి వెళ్ళమని దేవుడు ఎంతో ప్రేరేపించాడు. భయంకరమైన, ఇట్స్ కాల్డ్ సిన్ సిటీ, అట్లాంటి సిటీలోకి ఆయనను పంపించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన బిడ్డకి క్యాన్సర్ అవటం, ఒక బిడ్డ మరణించడం, ఒక్క శ్రమ తర్వాత ఒకటి వెంబడి వస్తానే ఉంది. ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్న వారికి శ్రమలు కామన్. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. డోంట్ ఎవర్ బిలీవ్ ఎనీబడీ సేయింగ్ దట్ మాకు బాధలే లేవు, మాకు శ్రమలే లేవు అంటే అది నిజమైనది కాదు. లేకపోతే ఊరికి నా శ్రమలే అని ఐడలైజ్ చేస్తున్న వారిని కూడా నమ్మకండి. ఇదిగో మేము అనుభవిస్తున్న శ్రమ ఎంత తెలుసా అని ఊరికి కన్నీరు కార్చేవారిని కూడా ఎక్కువగా యూ డోంట్ హ్యావ్ టు సింపథైజ్. ఎందుకంటే గాడ్ సెడ్ యూ విల్ సఫర్. సో యాక్సెప్ట్ ఇట్. గాడ్ హ్యాస్ కాల్డ్ us to suffer. We have to suffer. డోంట్ ఎక్స్పెక్ట్ నాకెందుకు రావాలి, మేము అనుభవిస్తున్నంత కాదండి. అయితే ఈ సేవకుడు ఆ సేవలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన రాసుకున్నాడంట. ప్రతిరోజు ఆయన అనుభవిస్తున్న శ్రమలంతా కూడా రాసుకుంటున్నాడంట. ప్రతిరోజు రాసిన శ్రమ తర్వాత లాస్ట్ లైన్, గాడ్ డెలివర్ మీ. దేవా నన్ను విడిపించు, దేవా నాకు సహాయం చేయి, నాకు ఓపిక లేదు, గాడ్ డెలివర్ మీ. అట్లా ఒకరోజు 2 రోజులు కాదు, 3 నెలలు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది వస్తూ ఆయన పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబంలో, మినిస్ట్రీలో, డబ్బుల సమస్య, అప్పుల సమస్య, ఇవన్నీ లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ డెలివర్ మీ 3 నెలలు రాశాడంట. ఇంకో రోజు ఒకటే రాశాడంట, ఫుల్ పేజ్లో బిగ్ లెటర్స్లో, గాడ్ డెలివర్డ్ మీ, హల్లెలూయా అని పెట్టాడంట, రాశాడంట. గాడ్ డెలివర్స్ అండి. దేవుడు విడిపిస్తాడండి. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు మనకి విడిపించేది కూడా ఆయన మహిమార్థమై, మనము ఇతర జనరేషన్స్కి, ఇతర తరాలకి, ఇతర వారికి మనము చెప్పడానికి దేవుడు మనల్ని విడిపించి, ఇదిగో నేను గతంలో చేసిన దేవుడిని నీకు ఈరోజు చేస్తాను, గతంలో నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు అని చెప్పడానికి. ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు డోంట్ సే దిస్ ఇస్ హౌ మై లైఫ్ ఎండ్స్, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ ఓవర్, ఇంకా నాకు దీని నుండి విడుదల లేదంటే అది అపవాది అబద్ధం ఏంటంటే నువ్వు ఇట్లే చేస్తావు, నువ్వు ఇట్లే అంటే. ఏలియాతోటి కూడా ఆ యెజబెల్ బెదిరింపులు భయపడి హీ థాట్ ఇంకింతే, దిస్ ఇస్ హౌ ఐ ఎండ్ మై లైఫ్ అని అనుకున్నాడు. బట్ దట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ. దట్ ఈస్ నాట్ హౌ యూ విల్ ఎండ్, బికాస్ గాడ్ విల్ డెలివర్ యూ. దేవుడు విడిపిస్తాడని. ఒకవేళ అటువంటి అబద్ధాలు వస్తున్నప్పుడు మీరు వెంటనే ఎదిరించాలి. అపవాది నన్ను మోసపరచద్దు. డోంట్ ట్రై టు డిసీవ్ మీ, డోంట్ ట్రై టు ఫూల్ మీ. మై గాడ్ ఇస్ అ డెలివరర్. కెన్ యూ సే యువర్ గాడ్ ఇస్ అ డెలివరర్? ఈరోజు మనమందరం జ్ఞాపకం ఉంచుకుందామండి. ఐ యామ్ చోజన్ ఫర్ సఫరింగ్, ఐ యామ్ కాల్డ్ ఫర్ సఫరింగ్, బట్ ఐ నో మై గాడ్ ఇస్ హియర్ టు డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్. అంటే విడిపిస్తాడు, ఇంకా రాదా కాదు, వస్తుంది, కానీ దాని గుండా విడిపిస్తాడు, మరలా వస్తుంది, మరలా దాని గుండా విడిపిస్తాడు. అవన్నీ మీ బాధలు, మీ శ్రమలు అన్నీ కూడా మీ జీవితంలో సాక్ష్యములు అవ్వును గాక. ఆమెన్, సే ఆమెన్. ఈరోజు మనం అందరం జ్ఞాపకం ఉంచుకుందాం. మీరు ఒక్క నిమిషం తలలు వంచి దేవుడు మీతో మాట్లాడినట్లయితే చెప్పండి, దేవా నేను ఇంతవరకు సనిగాను, గొనిగాను,
నేను ఎంతో చేదుతోటి ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నువ్వు అనుమతించిన పరీక్షలు, నువ్వు ఇచ్చిన పరీక్షలు నేను కాదన్నాను ప్రభా, నేను వద్దన్నాను ప్రభా, నేను తిరస్కరించాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు మర్మర్ అండ్ కంప్లైన్. ఈరోజు మనము చేసేదంతా కూడా మన బిడ్డలు చూస్తున్నారని జ్ఞాపకం ఉంచుకోండి. మాకిచ్చిన నొప్పికరమైన పరిస్థితులు గుండా నువ్వు మాకు నేర్పించిన విలువైన పాఠాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హెల్ప్ us not to waste our pain and suffering and afflictions, Lord. Help us to use them for your glory, Lord. ఎవరెవరైతే చూస్తున్నారో ఇప్పుడే నీ ఆత్మ ద్వారా బలపరచమని వేడుకుంటానయ్యా. బలపరచు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, అలసి సొలసి వేసారు ఇంకా నా వల్ల అవ్వదు అన్నవారిని ఇప్పుడే నీ వాక్కు ద్వారా బలపరిచావు. ఈ రోజు నుండి తను ఇంకా బలముతో, శక్తితో, జయశీలుగా ప్రతి ఒక్కరిని నీవే అభిషేకించమని వేడుకుంటానయ్యా. మేక్ us victors and not victims, Lord. ఎప్పుడు చూసినా మేము బాధితులుగా కాక మేము జయశీలుగా మేము ముందుకు వెళ్ళే కృపను దయచే ప్రభా. మా ఆనందం ఏ విషయంలో మేము కోల్పోకుండాన్నట్లు మాకు సహాయం చేయి. పౌలు, శీలలు తండ్రి అంత దెబ్బల్లో కూడా నిన్ను స్తుతించారు, ఆరాధించారు, పూర్ణ హృదయముతో నిన్ను సేవించారయ్యా. ఈరోజు మరలా మా గుండెలతో, మా ప్రాణముతో మేము చెప్పుకోవాలి, యెహోవా యందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడు అన్న మాట మేమందరము జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయ ప్రభు. నీ నిమిత్తము శ్రమ పట్టము ధన్యత, నీ నిమిత్తము తండ్రి హింసించబట్టము ధన్యత, నీ నిమిత్తము ప్రతికూల పరిస్థితులు ధన్యత, నీ నిమిత్తము ఎటువంటి అవమానకరమైన మాటలైన ధన్యత, నీ నిమిత్తము నేను ఎన్ని పోగొట్టుకోవాల్సిన, ఎంతమందిని పోగొట్టుకోవాల్సిన అది ధన్యత అనే భావించే కృపను దయచే ప్రభా. నువ్వు మా దేవుడి ప్రభా. నీ నిమిత్తమై తల్లినైనా తండ్రినైనా విడిచిన, ఎవరిని విడిచిన వారికి నూరెట్ల ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఇహమందు పరమందు ఆశీర్వదించే దేవుడి ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవానికి వందనాలయ్యా. ఈ రోజు నుండి సంతోషముతో, ఆనందముతో మేము శ్రమ పట్టడానికి అనుకోబడ్డాము, మేము శ్రమ పట్టడానికి వీఆర్ చోజన్, వీఆర్ అపాయింటెడ్, నియమించబడ్డామని జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయ ప్రభా. ఈరోజు whoever is in this school of suffering, help them to pass in flying colors, Lord. Help us not to drop out, Lord. Help us not to give up, Lord. మధ్యలో వదిలివేసేవారుగా కాక, మధ్యలో చేతులు ఎత్తేసేవారుగా కాక, అంతవరకు నమ్మకం ఉండే కృపను మాకు దయచేయమని, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని, మరలా ఈ రీతిగా కలుసుకునే అవకాశము, భాగ్యము మాకు దయచి ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీ కోట్లాది స్తోత్రాలు ప్రభు. యు ఆల్వేస్ కమ్ రైట్ త్రూ అట్ ద రైట్ టైం, లార్డ్. నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో నీవే ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ మహిమ నిమిత్తమై ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.